వెల్కమ్ టు సినిఫిస్ట్ అండ్ దిస్ ఇస్ ఎ రివ్యూ ఆఫ్ బాపు విచ్ ఈస్ యాక్టెడ్ బై బ్రహ్మాజీ గారు. అండ్ ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే నాకైతే పర్లేదు అనిపించింది. అంటే ఒక విలేజ్లో జరిగే ఎమోషన్ ఫిలిం అనమాట ఇది. సో నాకు పర్లేదు అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో ఓకే. యావరేజ్ ఫిల్మ్ అనమాట. బలగం లాంటి ఫీల్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు, బట్ కొన్ని ప్లేసెస్లో అలానే అనిపించింది. సరే, ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ ప్లాట్ చాలా సింపుల్. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇంటర్వెల్ బాగుంటుంది అండ్ దాని తర్వాత వచ్చే సీన్స్ మనకు చాలా వరకు ఎక్కువ. ఈ మూవీ ఒక డార్క్ కామెడీ అండ్ చాలా ప్లేసెస్లో ఆ డార్క్ కామెడీ పండింది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ, ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరు బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే అన్నెసెసరీ అనిపించింది అండ్ వాళ్ళకి కరెక్ట్ రైటింగ్ కూడా లేదు. మూవీలో పేసింగ్ కూడా సరిగ్గా లేదు అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చాలా వర్స్ట్గా ఉంది. అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అన్నెసెసరీ అనిపించింది. అండ్ ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం ఈజ్ అ మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం. నిజం చెప్పాలంటే బీజిఎమ్స్ చాలా ప్లేసెస్లో కరెక్ట్గా పడ్డాయి అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్లా కూడా అనిపించాయి కొన్ని సీన్స్. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, బట్ అవి వచ్చిన టైమింగే సరిగ్గా అనిపించలేదు సెకండ్ హాఫ్లో. సో మీరు కానీ ఈ ఫిలిం ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఏంటి నిజంగా ఇలా ఉంటారా అండ్ ఉంటారు అని మనకు అనిపించేలా చేస్తారు ఈ ఫిలింలో. అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే తీసుకున్న ప్లాట్ బాగుంది అండ్ ఇంకా బాగా రాసుంటే బాగుండేది అనిపించింది. మూవీలో లొకేషన్స్ అన్నీ రియల్ లొకేషన్స్ కాబట్టి చాలా బాగా కనెక్ట్ అవుతాం. క్యారెక్టర్ బిహేవియర్ కూడా అన్నీ నిజంగా ఉన్నట్టే జరుగుతాయి. సో ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ అస్సలు ఫెయిల్ అవ్వలేదు. కానీ లవ్ స్టోరీ అన్నెసెసరీ అనిపించింది, చాలా ఇరిటేషన్గా ఉంది. సో మూవీకి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 1.4/3. అండ్ ఇక మీరు ఈ మూవీ ఫ్యామిలీతో చూడాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇంకా నేను అడిగేది ఏముంటుంది చెప్పండి, మా రివ్యూయింగ్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.